ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, మే 12 సోమవారం రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మునుపెన్నడు కని విని ఎరగనటువంటి ఒక అద్భుతాన్ని, అలాగే ఒక శుభవార్తను నువ్వు చూడబోతున్నావు. ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కామెంట్ బాక్స్లో మీకు బాధలు కష్టాలు ఉంటే తప్పకుండా రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకొని ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందాక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగిందనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈ గురువుగారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకి జ్యోతిషం చెప్తారనమాట. గురువుగారి నెంబర్ వచ్చేసి 8008860499. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడలేకపోవడం, రియల్ ఎస్టేట్, ఇంకా చేతబడి కొరకు పరిష్కారం చూపబడును. ఒకవేళ మీకు సమస్యలు ఉంటే కనుక తప్పకుండా గురువు గారికి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. సమస్యలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు పూజలు కానీ కొన్ని పరిహారాల రూపంలో చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. మే 12 సోమవారం సాయంత్రంలోపు నీ జీవితంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి పెను మార్పును, అలాగే కని విని ఎరగనటువంటి మునుపెన్నడు ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఈ బాబాపై పూర్తి నమ్మకంతో నేను చెప్పినటువంటి నీ కోసం సందేశం తీసుకొని వచ్చాను. ఆ సందేశాన్ని నేను చెప్పినటువంటి మాటల్లో, నేను చెప్పినటువంటి విషయాల్లో అర్థం చేసుకొని జాగ్రత్తగా నీ జీవితంలో మలుచుకో. నీకు కొన్ని మాటలను చెప్పబోతున్నాను. నన్ను మాట్లాడనివ్వు. తప్పకుండా నేను నీకోసం కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను చెప్పే తీరుతాను. కాబట్టి నాకు నీవు అడ్డుపడవద్దు. చూడు, ధైర్యాన్ని ఇవ్వకపోతే బాబా నా కోసం కనీసం ధైర్యాన్ని కూడా ఇవ్వడం లేదని అంటావు. అలాగే సమస్య నెరవేరకపోతే కనీసం నా సమస్యలు పట్టించుకోవడం లేదు అని అంటావు. కానీ సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని చూపుతూ ఉంటే కాదంటావు. ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలను చెబుతుంటే తీసుకోలేవు. ఇలా అన్నిటికీ కూడా ఏదో ఒక అడ్డు చెప్తూ ఉంటే ఎలా? నీ గురించి నీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అలాగే నీ గురించి నాకు తెలిసినంతగా మరెవరికి కూడా తెలియదు. అది నిజమా కాదా? నిన్నటి నుండి నీవు ఒక పాఠాన్ని తీసుకోవాలి. గడిచిపోయినటువంటి గతం గురించి ఒక మంచి పాఠం అయితే నీవు నేర్చుకొని ఉంటావు కదా. కాబట్టి నిన్న చేసినటువంటి తప్పులను మరలా రేపు తెలిసి చెయ్యవద్దు. రేపటి గురించి కలలు కంటూ ఈ రోజును ఆనందిస్తూ ఉండు. కేవలం బ్రతికేస్తూ ఉన్నాను అంటే సరిపోతుందిలే అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. మనం బ్రతికిన ఆ బ్రతుకుకి ఒక మంచి ఆధారం, మంచి సంతోషం ఉండాలి. నీ జీవితం అలా అనుకుంటే కనుక, అంటే కేవలం బ్రతుకుతున్నాంలే అనుకుంటే కనుక వ్యర్థమైపోతుంది. ఏదో జరిగిపోయింది, నిన్న ఏదో జరిగిపోయింది, కనీసం రేపైనా కానీ నా జీవితం బాగుంటుంది, మంచిగా ఆనందంగా ఉంటుందేమో అని కలలు కంటూ ఉండడంలో తప్పేం లేదు కదా. కాబట్టి ఎక్కడ నిస్వార్థంతో కూడినటువంటి కోరికలు కానీ కలలు కానీ ఉంటాయో అక్కడ తప్పకుండా నీకు ఏదైనా కానీ, అంటే నీ ఆశయాలను నెరవేర్చే బాధ్యతను ఈ బాబా తప్పకుండా తీసుకుంటాడు. నీ కోరికలు కానీ కలలు కానీ ఎక్కడైతే అక్కడ నెరవేర్చబడి ఉంటే అఖండమైనటువంటి విజయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం, జ్ఞానం అనేటువంటి ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కాబట్టి సముద్రపు కెరటం నాకు ఆదర్శమని అనుకో. అది లేచి పడుతూ ఉన్నందున కాదు, పడి మరలా లేస్తున్నందున. అలాగే నీవు కూడా ఒక్కసారి పడిపోతూ ఉన్నప్పుడు ఇంతే నా జీవితం అని అనుకోవద్దు. మరలా లేచి ప్రయత్నిస్తూ ఉండాలి. అలానే
నీవు ఏ విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటావో అప్పుడు నీ ప్రయత్నానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు నీ జీవితం వెళ్ళే అటువంటి అవకాశం, ఆనందం ఈ విధంగా అందంగా కూడా ఉంటుంది జీవితం. కాబట్టి బాధ అనేది చాలా చెడ్డదని నీకు బాగా తెలుసు. నీకు వచ్చినటువంటి బాధ గురించి అన్నీ తెలుసు. నిన్ను ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఒక బాధ వచ్చినా సంతోషం వచ్చినా అది నీ మంచికే అని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా అది మీ మంచికే అని తెలుసుకోలేకపోతున్నారు. ఏదో ఒక గుణపాఠం మనకు నేర్పించే వెళ్తుంది. మరలా జీవితంలో ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి తప్పుల కంటే చేయనటువంటి తప్పులకు మనలను తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ తప్పకుండా ఎంతోమంది కాపు కాసుకొని ఉంటారు. మనల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. మన చుట్టూ అలాంటి వారు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళని అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంతవరకైనా చెడ్డవాడిగైనా చూపించడానికి వారు వెనకాడరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని చెప్పి తెలుసుకో. అయితే ఇలా ఎప్పుడు కూడా నువ్వు అనుకో, నాకు అంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు, నేను సంతోషంగా ఉంటాను అని. అయితే ఇలా అంటావేమో, బాబా నేను ఎవరికైనా కీడు తలపెట్టానా ఏమిటి అని. నీవు ఎవరికి కూడా కీడు తలపెట్టలేదు. నువ్వు ఎవరికి కూడా అపకారం చేసినటువంటి పాపానికి పోలేదు. ఒకరిని బాధపెట్టి జీవించాలనే ఆశ కూడా నీకు అంతకన్నా లేదు. ఒకరు ఏడుస్తుంటే చూసి నవ్వేటువంటి ధైర్యం నీకు అసలు లేదు. ఒకరు నవ్వుతుంటే ఆనందించేటువంటి ఆనందం మాత్రమే ఉంటుంది. ఎటువంటి కీడు తలపెట్టలేదు. కాకపోతే నీ మంచి కోసం నేను ఒక మాట చెప్తాను అంతే. ఏం చేస్తున్నానని కాకుండా నేను ఎలా చేస్తున్నాను అని మాత్రమే ఆలోచించు. అలాగే అసలు నేను నా వంతుగా ఏదైనా ఒక ప్రయత్నానైనా సరే కొనసాగిస్తున్నానా అని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించు. నీ ఆలోచనలే నీ పునాదికి కారణమవుతాయి. తప్పకుండా నువ్వు మంచిగా ఆలోచిస్తేనే జీవితం ఆనందంగా అందంగా కూడా ఉంటుంది. ఎన్నోసార్లు నీవు పడిపోతున్నందుకు నిరాశ చెందవద్దు. ఇన్నిసార్లు నేను పడిపోయానంటే తప్పకుండా ఏదో కానీ నాకు తెలియనటువంటి ఒక ఆంతర్యం, అంటే ఏదో విజయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అందుకోబోతున్నానని మాత్రమే నీ మనసుకు నచ్చ చెప్పుకో. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడు నువ్వు తప్పకుండా ఎంత అడ్డు చెప్పినా నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని కూడా నీవు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే ఒకటి. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని నీవు సంతోషంగా జీవించడమే. కాబట్టి నీవు దేని గురించి కూడా ఎక్కువగా కూడా ఆలోచించొద్దు. దేని గురించి నువ్వు అసలు నిరాశ చెందవద్దు. దేని గురించి కూడా పదే పదే ఆలోచన ధోరణిని అలవర్చుకోవద్దు. ఈరోజు నా జీవితం ఇంతే కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అని మాత్రం ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు అసలు చేయవద్దు. ఇకనైనా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి మాత్రమే తెలుసుకో. అలాగే ఒకసారి జీవితంలో జారిపోయింది కాబట్టి మరలా నీవు సంపాదించి అని నిరాశ అయితే చెందవద్దు. ఏమీ లేకుండా పుట్టావు, అన్నీ కావాలని చెప్పి పరిగెడుతూ ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా, ప్రాణం కూడా సొంతం కాదు శాశ్వతం కాదని తెలిసి కూడా ఇంకా ఏదో పొందాలని చెప్పి తపన ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అలా తపన పడుతూ ఉంటారు. నిజంగా మూర్ఖులే. జీవితంలో 100 కష్టాలున్న భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వారి తలరాత ఖచ్చితంగా మారుతుంది. నేను చెప్తున్నాను కదా, గతంలో నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపో. నిన్ను దేని గురించి అయితే బాధ పెట్టాయో వాటి గురించి నిన్ను నేర్చుకున్నటువంటి గుణపాఠం పట్ల మాత్రమే శ్రద్ధ వహించు. అలాగే నీకు నేర్పినటువంటి పాఠాన్ని మాత్రమే నువ్వు అసలు మర్చిపోకుండా దాని గురించి ఎందుకు నేను విఫలమయ్యానా అని ఆలోచించుకో. ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కానే కాదు. ఓటం అనేది ఎప్పటికీ కూడా ఎవరికి శాశ్వతంగానూ ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు కూడా నీవు కోరుకుంటున్నటువంటి గమ్యానికి నిన్ను చేర్చేలా అవి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి చిన్న ప్రయత్నమే కదా అని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. ఆ చిన్న ప్రయత్నమే రేపటి రోజున నీకు గమ్యానికి విజయానికి నాంది పలుకుతాయి. కాబట్టి జీవితంలో ఎటువంటి అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టుకునే వద్దు. అలాగే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే
వస్తుందని చెప్పాను కదా. నీవు ఎంత ఆరాటపడినా కానీ నీ దగ్గరకు భగవంతుడు అది ఎప్పుడు వస్తుందో అప్పుడే నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడే అది నీ చెంతకు కూడా చేరుతుంది. అనవసరంగా ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇకనైనా ప్రశాంతంగా ఉండు. అప్పుడే ఆ వస్తువైనా బంధమైన నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది. ఎక్కువగా ఎవరిని నమ్ముకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని భగవంతుని నమ్ముకో. జీవితం చాలా అందంగా సాఫీగా కనపడుతుంది. అలా కాదని ఎప్పుడు కూడా నీ మనస్సు నిండా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ పని పట్ల శ్రద్ధ వహించు. నీవు దేని గురించి ఆలోచించినా కూడా ఏం చేయలేవు. ముందుకు సాగిపోయేటువంటి నీ జీవితంలో ఈ నాటక చక్రంలో కేవలం నీవు పాత్రదారుడు మాత్రమే. కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. లేని దానికోసం ఆరాటపడవద్దు. భగవంతుడు ఏం చేస్తే అలా నటించడమే మన కర్తవ్యం. తప్పకుండా నీకు భగవంతుడు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావు. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు. నీకు ఎప్పుడు కూడా నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలను తప్పకుండా అందిస్తూనే ఉంటాను. నీ సాయి రూపాన్ని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఎప్పుడు కూడా నీ మనసులో నింపుకొని సంతోషంగా ఉండు. ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా వినే తీరుతావని అనుకుంటున్నాను. ఈ శుభవార్తను అలాగే ఆనందం కూడా నీకు తప్పకుండా చేరుతుంది. నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఎప్పుడు కూడా వింటూ నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావని నాకు తెలుసు. ఎప్పుడు కూడా ఈ బాబా మాటలను శ్రద్ధగా ఆలకిస్తావని నాకెప్పుడో తెలుసు. కాబట్టి చేదు సమయం తరుమబోతుంది. తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ బాబా చెప్పే మాటలను శ్రద్ధగా జాగ్రత్తగా పాటించు. ఈరోజు ఎలాగైనా కానీ నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను. వెంటనే విను. ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు. ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే కనుక మరలా నువ్వు వినడం కష్టం అయిపోతుంది. కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలను విను. ఎందుకంటే అంబరానంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు. కాబట్టి కానీ విని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తతో ఈ సాయి నీ గుమ్మ ముందు వేచి ఉన్నాడు. కాదు అనకుండా సంతోషంగా స్వీకరించు. ఒక వ్యక్తి తప్పక వస్తాడని అంటే ఎవరైనా కానీ ఆ వ్యక్తి రూపంలో నేను తప్పకుండా వస్తాడని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో. నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు. తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట అనవద్దు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో నీకు అన్నీ అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి. కాబట్టి ఇక నీవు దిగులు పడింది చాలు. మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసేలా నీ సంతోషం కోసం శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు. నీ వ్యాపారంలో పెట్టుబడి కోసం కావచ్చు, ఇంకా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కొని ఉండవచ్చు. వాటి వల్ల కావచ్చు, ఇలా దేనికోసం అయితే నువ్వు కొన్ని నెలల నుంచి అంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసలు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు నేను తప్పకుండా అందివ్వబోతున్నాను. బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి ఈరోజు నీ కోసం వస్తున్నాను. ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదని అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించమ్మా. బాబా, నువ్వు వస్తే నేను కాదంటానా? తప్పకుండా నిన్ను ఆహ్వానిస్తాను. కానీ నువ్వు ఏ రూపంలో వస్తావో నాకు తెలియదు కదా. స్వయంగా నువ్వు వస్తే నేను కాదంటానా చెప్పు. నువ్వు అనవచ్చు, కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో నీకు తెలియదు. అంటే ఒక మనిషి రూపంలో రావచ్చు, ఒక కాకి రూపంలో రావచ్చు, ఒక కుక్క రూపంలో రావచ్చు, ఇంకా నీ స్నేహితుల రూపంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి రూపంలో కావచ్చు, నీ శ్రేయోభిలాషుల రూపంలో కావచ్చు. ఇలా ఎవరి రూపంలో వచ్చి నీకు మంచి మాటలు చెప్తున్నటువంటి, నీ మనసుకు సంతోషం కలిగించేటువంటి మాటలు చెప్తున్నట్లు నీకు అనిపిస్తే కనుక, అలాగే ఒక జంతువు రూపంలో వచ్చి నేను నిన్ను ఆప్యాయతగా చూసి వెళ్ళి సంతోషంగా ఉండమని దీవించి వెళ్తాను. అలాగే నేను ఏ రూపంలో ఒక రూపంగా తారసపడతాను. తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే ఇన్ని రోజులుగా నువ్వు వినాలి అని అనుకుంటున్నటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా విని తీరుతావు. ఈ సాయిపై నమ్మకం ఉంది కదా. ఈ సాయిపై నమ్మకం ఉంటే చాలు. ఎప్పుడు కూడా తప్పకుండా నీకు జీవితంలో అనేక రకాలైనటువంటి సంతోషాలను ఈ బాబా నీకు ఎప్పుడు కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకో. జీవితం అంటేనే ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అనుభవాలను అనుభవించినటువంటి నీ జీవితంలో ఇకపై కష్టాలు అనేటివి ఉండవు. ఇన్ని రోజులు కష్టాలు అనుభవించావు, నేను ఒప్పుకుంటాను. బాధలను, ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు, నేను అర్థం చేసుకుంటాను.
కానీ ఇప్పటి నుంచి కూడా అలాంటి జీవితం నీకు ఉంటుందని మాత్రం నువ్వు అనుకోవద్దు. తప్పకుండా నీకు మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తలన్నీ ఈ బాబా నీకు తప్పకుండా తీసుకువస్తాడని నువ్వు నీ మనసులో మనస్ఫూర్తిగా నమ్ముకుంటే చాలు. తప్పకుండా తక్కువ సమయంలోనే నీకు మంచి శుభవార్తను ఈ సాయి నీకు ఇవ్వబోతున్నాడు. సంతోషంగా ఉండు. జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఎప్పుడూ కష్టాలు చుట్టుముట్టిన నీకు ఇకపై అన్ని సంతోషాలే అని తెలియపరచడానికి ఈ సాయి అనేక రకాలైనటువంటి మాటలతో నీ ముందుకొచ్చి ఎంతో పరితపిస్తూ మరి ఈ మాటలను చెప్తూ ఉంటాడు. కానీ కొంచెమైనా సరే ధైర్యాన్ని అందించే విధంగా మన మాటలు ఉంటే అంతే చాలు కదా. నీ మనసులో ఉన్నటువంటి సంకోచనాలన్నీ కూడా పక్కన పెట్టేసేయ్. నేను ఆ పని నీకు పూర్తి చేస్తానా లేదా, నీ సమస్యకు నేను ఒక మంచి పరిష్కారం ఇస్తానా లేదా, ఇవన్నీ పక్కన పెట్టు. నా మాటల వల్ల నువ్వు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా కనీసం ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నంతసేపు అయినా సరే నీకు మనసు అనేది ఊరట కలుగుతుంది కదా, అది ఆలోచించు. ఇవన్నీ పక్కన పెట్టు. బాధలు కష్టాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయ్. నీవు అంటే నీ వంతుగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నావు, నీవు ఏ విధంగా కోపడుతున్నావు, నీకు నీ మంచి కోరి ఒక మంచి సలహా ఇస్తుంటే నువ్వు ఎంతవరకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. నీకు ఏదైనా మంచి సజెషన్ చేసే వ్యక్తులను పంపించినా, వారు ఏదైనా నీకు మంచి తలపెట్టాలని చూసినా, నీకు వారి వల్ల ఏదైనా నష్టం జరిగిందా? లేదు కదా. స్వార్థాన్నో లేదంటే నష్టం జరిగిందని వాటిల్లుతుందని వారు నువ్వు ఎలాంటి ప్రమాదానికి గురవుతావో లేదంటే వాటి వల్ల ఏదైనా కానీ తెలుసుకోవాల్సి వస్తుందేమో, నా నుండి ఏమైనా తెలుసుకోవాల్సి నీ దగ్గరికి వచ్చారేమో అని చెప్పి నువ్వు భ్రాంతి చెందుతున్నావు. కానీ ఏ సమస్యకైనా కానీ ఒక సమస్యకు కానీ ఏదైనా పరిష్కార మార్గాన్ని దొరకాలంటే కేవలం నేనే వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరో ఒకరి ద్వారా నీకైతే మంచి సమాచారాన్ని అయితే అందివ్వాలని నేను చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాను. చాలా కోపతాపాలతో ఎవరైనా నిన్ను కనీసం పలకరించాలని చూస్తున్నా కూడా, ఎప్పుడు కూడా కోపతాపాలతో ఎవరైనా నిన్ను కనీసం పలకరించాలని చూస్తున్నా నువ్వు ఎలాంటి జవాబు అందివ్వడం లేదు. కనీసం వారితో మాట్లాడడం కూడా లేదు. ఈ లోకంలో లేనటువంటి సమస్యలు నీకొక్కడికే ఉన్నాయా? లేదంటే జీవితంలో అలసిపోయి ఉన్నటువంటి బాధలన్నీ నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావా? లేదు కదా. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఎన్నో పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి బాధలను, ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించిన వారే. అందరూ కూడా మనలాగే కదా అని అనుకోవాలి కదా. అలా అనుకోకుండా అంగవైకల్యంతో బాధపడేవారు కూడా ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కనీసం కూటికి గూడికి నోచుకోలేని అభాగ్యులు, అనారోగ్యంతో ఉన్న వారందరూ ఇలా ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నటువంటి వారితో పోల్చుకుంటే నీ జీవితం, నీకున్నటువంటి బాధలు ఒక లెక్కన చెప్పు. అసలు ఒకసారి నువ్వు వారి స్థానంలో ఉండి ఆలోచించు. ఆ బాధ ఎలా ఉంటుందంటే నువ్వు అసలు వారి స్థానంలో ఉండి ఒక్కరోజు కూడా నువ్వు బ్రతకలేవు. కానీ అలాంటి వారు గుండె నిబ్రం చేసుకొని ఆ భగవంతుడిపై భారం వేసి ఒక్క పూట అన్నం దొరికితే చాలు అనేటువంటి భావనతో బ్రతుకు తెరువు కోసం ఎన్నో రకాలైనటువంటి బాధలను, ఎన్నో రకాలైనటువంటి పనులను చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నీ జీవితాన్ని నిన్ను ఎలా భగవంతుడు అన్యాయం కూడా చేయలేదని కాస్త అయినా సంతృప్తి పడు. ఇలాంటి జీవితం నీకు ఇవ్వలేదని సంతోషించు. కాళ్ళు చేతులు ఆరోగ్యం అన్నీ ఇచ్చాడు. చక్కగా ఇంతటితో అయినా మనం తృప్తి చెందాలి. ఇవి కూడా లేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు. కనీసం వారి పాప కర్మల వలన వారు అలా అనుభవిస్తూ ఉండవచ్చేమో, కానీ కనీసం నీకు ఎదురయ్యేటువంటి చిన్నపాటి సమస్యలకు కూడా మేము ఎందుకు ఇలా బాధపడుతున్నాం, మాకే ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం ఈ కష్టాలని, వీటిని చూసి కూడా ఎందుకు ఇలా ఉన్నాము, మేము దైవ దోషం చేస్తున్నాం కదా అని మీకు ఎప్పుడు అనిపించినా చిన్నపాటి సమస్యలకు కూడా ఈ విధంగా భయపడితే ఎలా చెప్పు? అధైర్యపడద్దు. ఇలా ఉంటే ఎలా చెప్పు? ఏది జరగక మానదు. జరిగేదాన్ని మనం ఏది కూడా ఆపలేము. కానీ మొదలుపెట్టిన తర్వాత అది మధ్యలోనే ఆపవేయడం నీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఆ సమస్యకు పరిష్కారం భగవంతుడు చూపించడేమో అని నీకు నువ్వే అనుకుంటే ఎలా చెప్పు? ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలి. దానిలో నువ్వు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. అందులో నీకు ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కాలం పెడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి అనుగ్రహం కూడా నీకు తప్పకుండా తోడై
నువ్వు జీవితంలో తప్పకుండా శుభవార్తను వింటావు. తప్పకుండా ఈ బాబా నీకు మంచి శుభవార్తను ఇస్తున్నాడని నీకు ప్రమాణం చేసి మరీ చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.